హాయ్ గైస్, నేను మీ సరిత. వెల్కమ్ టు మై ఛానల్. సారీ గైస్, ఈ 2 days కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల మీకు సీరియల్ రివ్యూ ఇవ్వలేకపోయాను. ఈ రోజు నుంచి యాజ్ యూజువల్ గా రోజు డైలీ రివ్యూస్ మీకు ఇస్తాను. సో ఈ రోజు మన సీరియల్ రివ్యూలోకి వెళ్ళిపోద్దామా. రివ్యూలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. ఈ రోజు రివ్యూలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్ లో బాలు షాప్ లో వర్క్ చేసి కొంచెం టైర్డ్ అయ్యి పడుకుంటాడు కదా. తను మార్నింగ్ వేగంగా లెగలేకపోతేసరికి అందరు ఫ్యామిలీ మొత్తం వచ్చి రూమ్ లో వచ్చి తను లేపుతుంటారు. అప్పుడు రోహిణి అంటది, లెగు, ఏంటి ఇలా అందరూ వచ్చి చూడడం నీకు కొంచెం గిల్టీగా అనిపించట్లేదా, లెగొచ్చు కదా మనోజ్ అనేసి గట్టిగా అరుస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు అంటారు, ఎందుకు అరుస్తాను, నేను లేపితే నాగు అంటూ, నాన్న లెగు నాన్న అని అంటే అప్పుడే బాలు, ఏమైంది 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 మనోజ్కి ఏమైంది, ఏమైనా మింగ్స్ వచ్చాడా, అరే ఏం మింగెవరా, లిగిలిగిలిగా అంటే నువ్వు ఆగరా, వాడు అసలే టైర్డ్ అయ్యి పడుకున్నాడు, ఆగు నేను లేపుతానంటూ, నాన్న లెగినానా, నాన్న చిన్నకన్నా లెగినానా అంటే, జో అచ్యుతానంద జో జో ముకుంద ఈ సాపు కూడా గోవింద గోవింద అంటూ బాలుగారు పాడతారు. అరే అక్కు పక్షి అంటే ఏ పక్షి, అసంపలితావేంట్రా, మరి కాకపోతే షాప్ ఓపెనింగ్ అయింది సెకండ్ రోజు ఇది ఇంతగా ఈ టైం వరకు పడుకుంటే షాప్ ఎవరు తెలుస్తారు, షాప్ లో ఫర్నిచర్ ఎవరు అమ్ముతారు అనేసి అంటే అప్పుడు వెంటనే రోహిణి అంటది, రోజుల్లో ఫర్నిచర్ అమ్మి టైడ్ అయి పడుకుంటే బాగా నిద్ర పట్టేస్తుంది కదా బాలు, అంత వేగంగా లెగలేం కదా అనేసి అంటే, ఓ అలాగా, అయితే అందరికంటే ముందుగా లేచి అందరికంటే లేట్ గా పడుకునే మీనా, ఏం మీనా నువ్వు రోజు ఇలా లేట్ గా లేస్తావా, సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తావా అంటే, మరీ సూర్యుడు వచ్చిన తర్వాత లేచి అంత ముద్దు నిద్ర అంత బద్ధకం నాకు లేదులేండి, అసలుకే అత్తచాటు కోడల్ని భర్తచాటు భార్యని భార్య తెలిసిన ఇంటి కోడల్ని నేను అలా లేస్తే బాగోదు కదా, నేను ఎప్పుడు సూర్యుడు రాకముందే లేస్తానేసి మీనా అంటది. ఇదిగో మీనయ్య అలా లెగట్లేదు, అలాంటిది ఒక్కరోజు షాప్ లో ఫర్నిచర్ అమ్మినందువలన ఎంతో నిద్రపోవాలా అనేసి అంటే, అరే నేను లేపుతారా మీరు ఆగండి అంటూ వాళ్ళ అమ్మగారు లేపుతుంటారు. అప్పుడు వెంటనే బాలు వాష్రూమ్ లోకి వెళ్ళి జగ్గుతో వాటర్ తెచ్చి ఫట్ను మొహాన్ని కొడతాడు. అప్పుడు వెంటనే మనోజ్ తెచ్చి, అమ్మ నేను నీళ్లు తడిసిపోయినా, అమ్మ నేను నీటిలో మునిగిపోయినా అంటే, అరే నువ్వు నీళ్ళలో మునగరేదా, నేనే నీరు పోసాను అంటే, అరే మొండోడా అలా లేపుతారు ఎవరైనా అంటే మీనా రోహిణి అంటది, అదేంటి అంత మరి అంత మొడగా లేపుతావా అంటే, మరి లేకపోతే ఏం చేస్తాం, అందుకే ఇలా లేపాను అనేసి అంటాడు. అయినా సరే నీకు అంత కోపం ఏంటారు వాటి మీద అంటే, వీడు ఇలా సెకండ్ రోజు ఇలా పడుకుంటే ఫర్నిచర్ ఎలా అమ్ముతారు, నాన్న లక్షలు మింగిస్తున్నాడు, ఆ షాప్ మీద తెచ్చిస్తామని చెప్పాడు కదా, ఇలా పడుకుంటే అవదు లెగమని చెప్పనేసి బాలు వెళ్ళిపోతాడు. వెంటనే అందరూ వెళ్ళిపోతారు. అయినా సరే అందరూ వచ్చి ఇలా చూస్తుంటే నాకు కొంచెం గిల్టీగా ఉంది మనోజ్ అంటూ రోహిణి ఫీల్ అవుతుంది. అప్పుడు వెంటనే రోహిణి బాలు వాళ్ళ నాన్నగారు అంటారు, అరే అమ్మ అడు షాప్ లో పైకి ఎదగాలి ముందుకెళ్ళాలంటే నువ్వు వాడిని సపోర్ట్ చేయడం ముందు మాని అమ్మ అనేసి బాలు వాళ్ళ నాన్నకి వెళ్ళిపోతారు. అప్పుడు మీనా కిచెన్ లో ఉంటది. వెంటనే వాళ్ళ అమ్మగారు వెళ్ళి, ఏం చేస్తున్నావు అంటే, నేను ఏం చేస్తాను నువ్వు అనుకుంటున్నారు అనేసి అంటే, వంటే కదా ఇంకేం చేస్తావు, అయినా వంట పేరుతోని ఇక్కడ కాలక్షేపం చేస్తున్నావు కదా అనేసి అంటే, ఇప్పుడు మీకు ఏం కావాలి అంటది. ఈరోజు వంటలోకి చికెన్ ఫ్రై, మటన్ గ్రేవీ, చేపల ఫ్రై చెయ్యి అంటది. ఎవరికి అంటే, ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే, లేదు మనోజ్ షాప్ కి క్యారేజ్ తీసుకెళ్ళాలి అంటది. అప్పుడు వెంటనే అలాగే రోహిణికి వెజ్ బిర్యానీ చెయ్యని అంటది. అప్పుడు వెంటనే మీనా అంటది, అవన్నీ ఏందో చేస్తాను, నాకేంటి అవసరం, ఇంట్లో వాళ్ళకి చేయమని చెప్పు చేస్తాను, అంతేగాని వాళ్ళ కోసం నేను చేయను, అయినా తనకి వాళ్ళ భార్య ఉంది కదా, వాళ్ళ భార్యకి వండుకోమని చెప్పండి అంటూ మీనా అంటది. అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మగా అంటే, నువ్వు ఎందుకు అన్నా తెలుసు అంటే, అందుకే కదా ఆ కోపంతోనే కదా బాలు కూడా వాటర్ తెచ్చి మనసుని పోస్తారంటే, వాళ్ళు వేగంగా లెగాలి, షాప్కి వెళ్ళాలి, వాళ్ళు పైకి ఎదగాలనేసి అలా చేశారు తప్ప మీరు దానికి ఏదో మీరు వెళ్ళి చూసేటట్లుగా లోతుగా చూసి ఆలోచించి మాట్లాడకండి అత్తయ్య గారు అంటారు. అయినా సరే ఒకరోజు మీకు రూమ్ లో పడుకుని ఉండదనే కదా మీకు ఇంత కక్ష కట్టారు మీరు అనేసి అంటే, మీకు చెప్పానా అనేసి అంటే, నాకు అర్థమవుతుంది నీ బాధ అంటే, నేను బాధపడుతుంది మీకు చెప్పానా అంటే, నీ మొహంలో తెలుస్తుంది అంటే, ఏం అలా తెలుస్తుంది అత్తయ్య మీకంటే, ఒక రోజు రూమ్ లో పడుకొని ఉండదని అంత అలవాటు అయిపోయావా, రూమ్ కి అంత ఏకాంతంగా పడుకోవడం అలవాటు అయిపోయావా అనేసి అంటే, మరి మీరు అంత దిగజారు ఎలా మాట్లాడుతున్నారు అత్తయ్య గారు అనేసి అంటే, నువ్వు నీ పనులలో ఉన్నాయి మరి, అయినా మీరు ఏమైనా అనికేయండి, నేను మాత్రం వంట చేయను అంటది. ఇంట్లో వాళ్ళు మొత్తం కదా చేస్తాను, వాళ్ళ కోసం స్పేర్ గా నేను చేయను అనేసి తను చెప్పేస్తుంది. అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మగా అంటారు, మీ అమ్మగారు నీకోసం వేరే సపరేట్ గా రూమ్ పెట్టారా, లేకపోతే నేను అంత సుకుమారంగా పెంచారా అనేసి అంటే, మీరు ఎందుకు పదిదానికి దాంతో పోలుస్తున్నారు, నేనేమంటున్నాను, నేను వాళ్ళ కోసం స్పేర్ గా వంట చేయను, అదే ఇంట్లో వాళ్ళు మొత్తానికి ఏదో చేస్తానని చెప్తున్నాను కదా అనేసి అంటే, లేదు నువ్వు చేయాల్సిందంటే నేను చేయను, మీరు ఏమైనా చేసుకోండి అనేసి అంటే తను అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. నువ్వు చేయకపోతే అక్కడ ఏం తెలియవా, మేము చేసుకోలేమా అనేసి వాళ్ళ అత్తగారు అంటారు. అప్పుడు వెంటనే బాలు బయట కారు తుడుచుకుంటూ ఉంటాడు. ఆ
శృతి వాళ్ళ అమ్మగారు తనకున్న షాప్ అని పంపిస్తది. అప్పుడు వెంటనే షాఫా వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగి షాఫా దించండ్రంటే, ఎవరండి మీరు అంటే, ఈ షాఫా మీకు ఆర్డర్ వచ్చిందంటే, సారీ రాంగ్ అడ్రస్‌కి వచ్చారేమో మీరు వెళ్లి అసలు అడ్రస్ కరెక్ట్‌గా చూసుకోండి అని చెప్తది. అప్పుడు వెంటనే తను అడ్రస్ చూసి సత్యం గారు ఇల్లు ఇదే కదా అంటే, ఆ ఇదే అయితే రైట్‌గే వచ్చామంటే మీకు ఎవరు పంపించారంటే ఇలా శృతి వాళ్ళ అమ్మగారు అని చెప్తారు. అప్పుడు వెంటనే ఓహ్! ఆవిడ అయితే తీసుకెళ్ళి ఆవిడకే ఇవ్వండి మాకొద్దు ఇది అనేసి అంటారు. అదేంటిది ఆర్డర్ మేము తెచ్చిన ఆర్డర్‌ని మేము ఎలా రిటర్న్ చేయగలం? మేము ఇవ్వలేమండి మీరు తీసుకోవాల్సిందంటే, మేము వద్దంటే మేమేం చేస్తాం మాకు అవసరం లేదు ఆర్డర్. మేము వద్దన్నాక మీరు తీసుకెళ్లాల్సిందే కదా అనేసి అంటే, అయినా సరే మేము ఎలా తీసుకెళ్తాం? ఒకసారి మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి అనేసి అంటే, అప్పుడు వెంటనే వాళ్ళు శృతి వాళ్ళ అమ్మగారికి కాల్ చేస్తారు. శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి కాఫీ ఇస్తూ ఫోన్ రింగ్ అవుతది. ఫోన్ లిఫ్ట్ చేస్తది. ఎవరు అంటే, నేను సత్యం గారు వాళ్ళ అబ్బాయిని బాలు అనేసి అంటే, ఆ! బాలు చెప్పు అంటే, మీరు షాప్ ఎందుకు పంపించారంటే, మీ ఇంట్లో షాపా పాతయిపోయింది కదా! అందుకే పంపించంటే, మీకు పంపించమని చెప్పలేదు కదా! అయినా మా ఇంట్లో ముగ్గురం కొడుకులున్నాం. మా కాలేజీలు బానే ఉన్నాయి కదా! మేము మా ఇంటికి ఏం కావాలో మేము చూసుకోగలం. మీరు పంపించాల్సిన అవసరం లేదనేసి అంటే, అలా కాదు మా అమ్మాయి కోసం పంపించండి. మీ అమ్మాయి కోసం అయితే బంగారం పంపించండి, గాజులు పంపించండి, బట్టలు పంపించండి. అనే గాని ఇలా ఇంటి కోసం సామాన్లు పంపించడం ఏంటి? అయినా మేము ఎంత కాస్ట్‌లీ సాఫ్ట్‌లు వాడేంత రేంజ్‌లో మేము లేములే అండి. మేము కొనుక్కోగలం అనేసి అంటది. అయితే సరే గిఫ్ట్ ఎందుకు అంటే, గిఫ్ట్ అయినా సరే మాకు అవసరం లేదు. మేము ఒకసారి వద్దని చెప్పాం కదా! ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మీ సోఫాని మీరు తీసుకెళ్ళండి అంటే అతను ఫోన్ కట్ చేస్తాడు. ఆ షాప్ డెలివరీ బాయ్ అయినా సరే ఎందుకండి పంపించేస్తున్నారు ఉంచండి అనేసి అంటే ఒకసారి మళ్ళీ అతనితో కాల్ చేయండి. ఇంకోసారి నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయిండు నీకు కాలేజ్ తిరగకూడదని రా బాబు లేదంటే ఆ సోఫా మీద పెట్రోల్ పోసి అగ్గిట్టించేస్తాను అని అంటారు. అప్పుడు వెంటనే వాళ్ళు అలా అనేసరికి వాళ్ళు ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. అప్పుడు వెంటనే శృతి వాళ్ళ నాన్నగారు నవ్వుతారు. నాకేదో జరుగుతుందని ముందే తెలుసంటే మీకు తెలిసి నన్ను ఎందుకు మరి ఆపలేదు అంటే, ఆ! నేను ముందు శృతి వాళ్ళ దృష్టిలో ఎలాగో నేను బ్యాడ్ డాడీని. నిన్ను ఆపితే ఇంకా బ్యాడ్ అయిపోతున్నాను. అందుకే నీ పని నువ్వు కానించుకో అనేసి వదిలేస్తాను అనేసి అన్నాడు. అయినా సరే నేను వదులుతానా? ఆ సోఫాని ఎలా అయినా సరే ఆ ఇంట్లో పెడతానంటే, నువ్వు సోఫాని ఆ ఇంట్లో పెట్టడం గోల్‌గా కాదు. నువ్వు కోడల్ని మన కూతుర్ని, అల్లుడిని మన ఇంటికి తెప్పించుకోవడం గోల్‌గా పెట్టుకో అంటే, అదెలా అనేసంటే, ఈ సోఫా అడ్డు పెట్టుకొని మన పాప, మన అల్లుడు మన ఇంటికి రావచ్చు అంటే ఎలా అండి అంటే, ఇదే సోఫాని తీసుకెళ్ళి షాప్‌లో రిటర్న్ ఇవ్వు. ఎలాగో ఫస్ట్ పోనీ నువ్వే చేసావు కాబట్టి సెంటిమెంట్ కాబట్టి, ఎలాగో మీనా కొనించకుండా నువ్వు కొనిదే కొనించారు కదా! ఆ ఆ కక్షతోనే ఇది రిటర్న్ పంపించరనేసి అక్కడ చెప్పి రిటర్న్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతది. అప్పుడు మన కూతురు, మన అల్లుడు మన ఇంటికొస్తారనేసి వాళ్ళ నాన్న అంటారు. అదెలా అంటే ఎందుకంటే ఈ సావు పంపించిన విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలీదు. ఇంట్లో వాళ్ళకి తెలిసుంటే వెంటనే శృతి మనకు కాల్ చేసేది కదా! శృతి మనకు కాల్ చేయలేదంటే ఇది ఎవరో తెలియకుండా బాగా రిటర్న్ పంపించాడు అని అర్థం. అందుకే అలా చేయమంటున్నానంటే సరే సాఫర్ అని వెళ్తాను చెప్తాను సార్. అప్పుడు వెంటనే ఆ రోహిణి, మనోజ్ షాప్‌లో ఉంటారు. తను ఇంకొకరికి క్యాష్ ఇస్తూ అంటారు. షాప్‌లో పర్లేదే ఫస్ట్ సరే పెద్ద బోని చేయించావంటే మన హ్యాండ్ అలాంటిది. ఇంకేంటి ఇలాంటిదే కాదు ఇంకా డబుల్ అంటే డబుల్ కాదు త్రిబుల్ చేయిస్తాను. ఇంకా ఇంకా వ్యాపారం పైకెళ్ళేలా చేస్తాను అనేసి వాళ్ళ రో రవి అంటాడు. మనోజ్ అంటాడు. మనోజ్ అనేసి వెంటనే సరే సరే నాకు ఇదే కావాలి. నువ్వు అంచెలుగా పైకెళ్ళడమే కావాలనేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు వెంటనే రోహిణి వస్తది. విన్నావా? అతనేమన్నాడంటే నేను విన్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనేసి అంటే దీనికి కారణం నువ్వే కదా అనేసి అంటే మనకి ఎలాంటి కష్టాలొచ్చినా, సుఖాలొచ్చినా ప్రతిదానికి నేను అండగా ఉంటాను. ఎందుకంటే నీకు నువ్వు, నాకు నేను తప్ప ఇంకెవరు సపోర్ట్ చేసుకుంటామంటే అది నిజమే అనేసి అంటే అప్పట్లో వాళ్ళ శృతి వాళ్ళ అమ్మగారు వెళ్తారు. ఏంటి చాలా ఆనందంగా ఉన్నారంటే, రండి పిన్ని గారు అయినా మీరేంటి వచ్చారు? మళ్ళేం కావాలనుకుంటున్నారు? ఇంకేమైనా కావాలా చెప్పండి పిన్ని గారు అంటారు. వద్దు అనేసి అంటే, అయినా మీరు చాలా లక్కీ హ్యాండ్ పిన్ని గారు. మీరు అంత కాస్ట్‌లీ సోఫా కొనడం తర్వాత ఇంకో ఫర్నిచర్ అమ్మడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీరేమైనా కొనాలనుకుంటే తీసుకోండి. డిస్కౌంట్ కూడా మంచిగా ఇస్తాను అనేసి అంటే, లేదు నేను తీసుకున్న సోఫాని రిటర్న్ చేయాలనుకుంటున్నాను అంటారు. అదేంటి ఏమైంది అంటే, ఈ సోఫా నేను మీ ఇంటికి గిఫ్ట్‌గా కోసం కొన్నాను. అది మీ ఇంటికి పంపిస్తే బావ రిటర్న్ పంపించేసాడు. మరి అది ఎందుకు రిటర్న్ చేయాల్సి వస్తుందంటే, అయ్యో! మీరు అంత పని చేసారా? నేను ఆల్రెడీ మీరిచ్చిన అమౌంట్ కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనేసి అంటే, అవునా? అంటే మీరు ఇంతవరకు ఇంకేం అమ్మలేదా అంటే, లేదు అనేసి అంటారు మనోజ్. అప్పుడు వెంటనే అంటారు, అయినా ఎందుకు మీరు ఇలా అన్నదమ్ములంటే ఒకరు సపోర్ట్ చేసుకోవాలి కదా! ఎందుకు ఇలా ఫాలో చేస్తున్నారు? అయినా మీదంత మంచి ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలోన ఒక తులసి తోటలో ఒక గంజాయి మొక్కలా బాలు తయారయ్యాడు. అండ్ నేను సోఫా ఎంత ప్రేమగా పంపించాను. నా కూతురు గిఫ్ట్ గాని పంపించాను. అయినా సరే బాలు ఎంత చెప్పినా వినలేదు. అది రిటర్న్ పంపించేసాడు. నాకు చాలా బాధగా అనిపించింది. అయినా సరే మరి సోఫా నేనేం చేసుకుంటే అందుకే మీకు రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నాను. మరేమనుకోవద్దనేసి అంటే అప్పుడు వెంటనే రోహిణి అంటది, అయ్యో! మరి ఎలా అనేసి అంటే, మరి నేనేం చేస్తాను సోఫా అనేసి వాళ్ళ అమ్మగారు అంటారు. సరే మీరు ఇవన్నీ అయినా సరే తను వాళ్ళ భార్య కొనాల్సిన మిక్సీ కాకుండా నాతో సోఫా కొనించనేసి తను ఫీల్ అయ్యి ఇలా చేశాడేమో అనేసి తనంటది. సరే అనేసి తనంటది, సరే ఇప్పుడు అమౌంట్ ఇప్పుడు ఎలా అనేసి అంటే, అమౌంట్ ఇప్పుడు ఇవ్వకపోయినా పర్లేదు. మనలో మనకి ఏంటి
తర్వాతనే ఇద్దు గానీ ఇది ఈ షాప్ నేను గిఫ్ట్ గా ఇచ్చాను మీ షాప్ లో పెట్టుకోండి అనేసి అంటే అప్పుడు వెంటనే మనోజ్ థ్యాంక్స్ అండి అంటారు. అప్పుడు వెంటనే రోహిణి అంటది మీరు ఇక్కడే ఉండండి 5 minutes వస్తారని చెప్పి రోహిణి వెళ్ళిపోద్ది. రోహిణి వెళ్ళిపోయి ఒక 5 minutes తర్వాత రోహిణి వస్తుంది మళ్ళీ వచ్చి తను అమౌంట్ తీసేస్తారు. అయ్యా ఎంత అమౌంట్ ఎలా ఎందుకమ్మ ఇప్పుడు అంటే మనందరం ఒక ఫ్యామిలీ కదంటే ఫ్యామిలీ వ్యాపారమే అయినా మీరు ఈ అమౌంట్ తీసుకోవాల్సింది మీరు మంచి మనసుతో వద్దన్నా సరే మేము ఇవ్వాల్సిందే కదా పిన్ని గారు అనేసి ఆ అమౌంట్ ఇచ్చేసి సారీ అమ్మా మనం ఏం చేయలేము దీనికి అంత బాలు వాళ్ళే అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అప్పుడు వెంటనే ఆమె వద్దన్నక డబ్బులు నువ్వు ఎందుకు ఇచ్చావంటే ఆమె వద్దనడం ఆమె మంచితనం, ఇవ్వడం మన సంస్కారం. అయినా సరే నా భర్త ఎవరి ముందు తక్కువ కాకూడదు కదా, మనం ఎవరి ముందు అగౌరవం పడకూడదు కదా అనేసి అమౌంట్ ఇచ్చంటే అయినా నువ్వు ఇంత అమౌంట్ ఎలా సెర్చ్ చేస్తావు ఎక్కడ తెచ్చావంటే అప్పుడు వెంటనే తన పుస్తకాలు చూపిస్తుంది. ఏం చేస్తావు పుస్తకాలు తెచ్చుకున్నవి ఏంటి అంటే థాట్ని తనఖా పెట్టానంట. ఎందుకు అలా చేస్తావంటే మరి అమౌంట్ ఇప్పుడు కావాలంటే మరి ఏం చేస్తామంటే నాకు బాధగా అనిపిస్తుంది, నాకు ఆ బాధని ఎలా చెప్పుకోలేక తెలియక నాకు కళ్ళల్లో కన్నీరు వస్తుంది అంటే ఏం చేస్తాం ఈ వ్యాపారం అంతా మంచిగా జరిగాక ఎప్పుడో కొనిసిస్తావులే ఇప్పుడు ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు అవసరం అన్నాక ఏదైనా చెయ్యాలి కదా అనేసి రోహిణి అంటది. అయినా మీ అన్నదమ్ముల మధ్య ఏంటి డిస్కషన్స్ ఏంటి బాయ్ అలా చేస్తారనేసి వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు వెంటనే ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి అందరూ ఒకరు ఉంటారు. ఉంటే అయినా సరే నువ్వెందుకు రా తను పంపించిన షాప్ నువ్వెందుకు పంపించావు రిటర్న్ అంటే రిటర్న్ పంపించకపోతే అది మన ఇంట్లో పెట్టుకోవాలా, అయినా సరే మనం వద్దని చెప్పాం కదా, అయినా మన కాలేజీలు లేవా, మన అందరం ఏమయ్యా ముగ్గురు లేమా, ఎవరో ఇచ్చింది మన ఇంట్లో ఎలా పెట్టుకుంటామంటే అప్పుడు వెంట శృతి అంటది అది ఎవరు మా అమ్మ నా కోసం పంపించింది అది ఎలా నీకు రిటర్న్ పంపించావు బాలన్స్ అంటే మీ అమ్మ నీకు పంపించమంటే నీ కోసం ఏమైనా పంపించమని ఇంటి కోసం కాదు, ఇంటి కోసం ఏమైనా సరే మేమే కొనుక్కోవాలి, ఆవిడ ఎలా పంపిస్తుంది ఆవిడ ఎందుకు పంపిస్తుంది ఇది తక్కువ చేసి చూడడం కాదా అనేసి అంటే అది ఎలా తక్కువ చేసి చూడడం ఎందుకంటే పెద్దని గొడవ పడతాం అంటే రే రవి అది లైట్లు వేసుకోవడం నువ్వు ఆగ్రా అనేసి అంటారు. అయినా ఇవాళ పంపించి మేము బాగాలేదు అనేసి అంటే అప్పుడు వెంటనే ప్రభుత్వంగా అంటారు ఏంటంటే వీడు ఇలా తయారయ్యాడు మీరేం అనరా అనేసి ప్రభుత్వంగా అంటారు. మీరు ఎన్నైనా చెప్పండి ఆమె పంపించడం నాకు నచ్చలేదు ఆమె కావనే పంపించింది అనేసి అంటాడు. అప్పుడు వెంటనే రవి అంటాడు కావనే పంపించింది నీకు ఎలా తెలుసురా అనేసి అంటే అరే ఆ రోజు మా పెళ్లి రోజులో సోఫా పంపిస్తామంటే మనం వద్దని చెప్పాం కదా నేను వద్దని చెప్పాం కదా అయినా సరే మళ్ళీ ఎందుకు పంపించింది అనేసి బాలు అంటాడు. అప్పుడు శృతి అంటది అది నా కోసం పంపించింది బాలు నా కంఫర్ట్ కోసం పంపించింది, ఎందుకు పద్ధతి మా అమ్మ ఏది పంపించినా నువ్వు అనుమానంగా చూస్తావు ఎందుకు అలా చూస్తావు అనేసి అంటే అప్పుడు వెంటనే నువ్వు పెద్దాన్ని గొడవపడిలా చూస్తావరా అనేసి అంటే ఏంటి మీరు కూడా వాళ్ళగా తయారయ్యారా ఏంట్రా రవి నువ్వు అలాగే తయారయ్యావా అంటే అలా తయారవడం కాదా నేను చేసే పని అలాగ ఉన్నాయనేసి అలా ఉన్నాయనేసి రవి అని అప్పుడు వెంటనే మీనా అంటది ఏం చేస్తారు అయినా సరే ఆ రోజు వద్దనేసి మా అమ్మ కూడా చెప్పారు కదా అయినా సరే ఎందుకు ఆమె పంపించింది అని అంటే అప్పుడు వెంటనే రోహిణి అంటది మీనాకున్న మిక్సీని వద్దన్నాం కదా అందుకే వీళ్ళు దానికి ఫీల్ అయ్యి ఈ సోఫాని మళ్ళీ రిటర్న్ పంపించేలా చేశారు అని అంటే నేను రిటర్న్ సోఫా పంపించమని చెప్పలేదు, నేను మాకు ఈ సోఫా వద్దు మీ ఇంట్లో పెట్టుకోమని చెప్పిన ఆమె సోఫా పంపిస్తే నేనేం చేయనంటే అప్పుడు వెంటనే అంటది అయినా సరే నేను కొంటే నాది లక్కీ హ్యాండ్ కాదని తనతో కొనించారు కదా మరి తన లక్కీ హ్యాండ్ అయితే ఎందుకు షాప్ రిటర్న్ వచ్చింది అనేసి మీనా అంటది. అప్పుడు వెంటనే శృతి అంటది అదేంటి మా ఇంట్లో ఆల్రెడీ హాల్లో 3-4 సోఫాలు ఉన్నాయి అయినా మా అమ్మ ఇంత కాస్ట్ పెట్టి కొని మన ఇంటికి గిఫ్ట్ పంపిస్తే మీరు పంపిస్తే మళ్ళీ మా అమ్మని అంటారేంటి అయినా మా ఇంట్లో అన్ని షాప్ ఉండగా మళ్ళీ మా అమ్మ షాప్ కొని ఏం చేసుకుంటది అందుకే షాప్ రిటర్న్ పంపించిందేమో అని అనేసరికి ప్రభుత్వం గారు వెంటనే లేచి అదే ఇక్కడ ఒక్కసారి ఆపండి అని గట్టిగా అరుస్తుంది. అక్కడతో ఎపిసోడ్ క్లోజ్. థ్యాంక్ యూ గైస్.